జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడతల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ పిలుపు ఇవ్వగానే ఊహించని రీతిలో స్పందన వచ్చిందని చెప్తున్న ఆలయ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. ఒడితెల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహం ఏదైతే ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ కమిటీ ఉన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ గారు ఉన్నారు. చెప్పండి సార్ అన్న, మొత్తానికి అయితే ఈ యొక్క ధ్వజస్తంభ కార్యక్రమంలో మీరు పిలుపునివ్వగానే గ్రామస్తుల సహకారం కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా చూడవచ్చు, ఎట్లా ఉంది వాళ్ళ నుంచి స్పందన? జయశంకర్ డిస్టిక్ చిట్యాల మండలం ఒడితెల గ్రామం అది. మా ఊరిలో పురాతనం కాకతీయుల నాటి దేవాలయాలు అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన వాపతి ఇవి శిథిలావస్థకు ఉండగా దీన్ని ఎండోమెంట్ ద్వారా 64 లక్షలు శాంక్షన్ చేయిస్తే వీటికి గ్రామ ప్రజల సహకారంతో మరియు వివిధ గ్రామాల ప్రజల సహకారంతో చందాల రూపకంగా విరాళాలు సేకరించి దీనికి ధ్వజస్తంభాలు ప్లస్ గోపురాలు, కళ్యాణ మండపం ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఈరోజు రాములవారిని, గణపతిని, నవగ్రహాలు, బద్దిపోచమ్మ, పోతలింగరాజు, జంటనాగులు ఇవన్నీ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు నిజంగా మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈరోజు ఇంత కన్నుల పండుగగా ఇన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి మా చేతుల మీదుగా చేసుకుంటామని అనుకోలేదు. అలాంటి కార్యక్రమం చేసుకున్నందుకు చాలా చాలా ఆ దేవునికి మేము రుణపడి ఉంటాము. అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని లైవ్గా అందించిన ఆర్బీ న్యూస్కు ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాలలో కూడా ఈ మా గ్రామాన్ని, మా దేవాలయాలను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రాచీన కాలం నాటి యొక్క ఆలయ ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్వ వైభవం రావడానికి అందరూ కృషి చేశారు. అందులో యువత పాత్ర ఎట్లా ఉంది? ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు సహకరించిళ్ళు. ప్రతి ఒక్కరంటే విలేజ్ నుంచే కానీ వివిధ గ్రామాల నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి కుల సంఘాల తరపు నుండి ప్లస్ యువత నుండి, మహిళల నుండి, పెద్దల నుండి మాకు దాదాపు ఒక 11 మందితోటి ఉత్సవ కమిటీ చేసుకున్నాం. నిజంగా వాళ్ళను చాలా అభినందించాలి. ఎందుకంటే మేము చేసినామా చేయలేదా కదా, వాళ్ళ ప్రోత్సాహం ఎంత ఉన్నదో వాళ్ళని పట్టుకొని మేము పనిచేసినాం. ఇవాళ మేము ఇది విజయవంతం కావడానికి కూడా కారణం ఈ ఉత్సవ కమిటీ. నన్నుట రాజన్న, మేదరి రామచందర్, బండి భగవాన్, ఎర్వేలి భద్రయ్య, మాచెల్ల రఘు, రాసూరు మొగిలి, రావుల పరశురాములు, రావుల రఘుపతి. సో మీరు చెప్పండి అన్న, ఒకప్పుడు ఆదరణకు నోచుకొని స్థితిలో ఉండి ఈ రోజు గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని అనుకున్నారా? ఎట్లా ఉంది ఇది? అంతకుముందు ఉన్న పురాతన దేవాలయాలను చిన్న చిన్నగా ఒక గుడి కమిటీ వేసుకొని దాన్ని ఒక ప్రతి శివరాత్రి రోజు ఉత్సవాలను జరుపుకుంటూ చిన్న చిన్న దీపారాధన స్టార్ట్ చేసి ఈ యొక్క ఉత్సవాన్ని మెల్లమెల్లగా మన గ్రామంలోని ప్రజలందరి సహకారం మరియు విగ్రహదాతలు, చందాదాతలు అందరి సహకారంతో ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా యొక్క విలేజ్లో ఉన్నది దేవాలయాలు అసలు ముందుకు వస్తాయా, అసలు ఇంత విజయవంతం అవుతుందా అనే లాస్ట్ ఇప్పటి వరకు కూడా డౌట్ ఉండే. కానీ గ్రామ ప్రజల సహకారం మరియు గ్రామ భక్తులందరి సహకారం చాలా గొప్పది. అలాగే మాకు మేజర్గా ఏంటంటే ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులను, ఆలయ కమిటీ సభ్యులు చాలా ఏజ్డ్ అయిన వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా ఎక్కువ భారం పని మోసి ఈ యొక్క ఉత్సవాన్ని చాలా విజయవంతం చేశారు. వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒడితెల గ్రామ ప్రజలకి, వివిధ గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చెప్పండి, ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏమేమి అవసరం ఉంటుంది? ఇక్కడ చేయాల్సి చాలా ఉన్నాయి. కాకుండా ఎందుకంటే 2001 అవతల నుంచి చాలా శిథిలం ఉన్నటువంటి గుళ్ళు 2000 సంవత్సరాల క్రితం నుండి పాత పడిపోయినటువంటి వెలుగులకు తీసుకొచ్చి కొద్దిగా మామూలుగా భక్తిగా తయారైనటువంటి గుడి 2001 తెలంగాణ వచ్చిన వెంటనే మరి మాజీ స్పీకర్ గారు ఒక 48 లక్షలు ఈ 2 గుళ్ళకు ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. దాని అభివృద్ధి అలా గుడి పడాలి కానీ ఈ శిఖరాలు కానీ ఇవన్నీ తోడ్పడ్డాయి. కాగా మళ్ళీ మేము ఎందుకంటే ఊళ్ళో సమిష్టిగా ఒక వాతావరణం తీసుకొచ్చినాం. ఊరి గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు, యువకులు, మరి మహిళలు, అందరి సహకారంతో 2 నెలల కింద మేము మా ఉడతల భూలక్ష్మి పెట్టడం జరిగింది. ఆ యొక్క భక్తి పెరిగి మళ్ళీ ఇప్పుడు చూద్దాం మన ఊళ్ళో ఉన్న ఈ గుళ్ళకు గజ స్తంభాలు పెట్టి మంచి ఒక భక్తిగా మనం ప్రజలకు అందిస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకున్నాం. మేము అందరం పెద్దలు, చిన్న అందరం కలిసి ఏకతాటిగా సమిష్టి నిర్ణయం తీసుకొని పెద్ద ప్రోగ్రాం, ఇది ఒక 1 కోటి రూపాయల ప్రోగ్రాము. కానీ మా జన్మలో ఇది చేస్తామని సుధా ఊహించలేదు. ఊహించని రీతిగా, అనుకోని రీతిలో ఇలా ప్రోగ్రాం సక్సెస్ అవడం జరిగింది. దీనికి కారణం
మా యొక్క మేము పోవడంలోనే దాతలు మాకు విరాళం ఇచ్చడం కానీ, లేకుండా అన్నదాత కొన్ని విరాళం ఇచ్చడం కానీ, ప్రతి ఒక్కరు ఈ విగ్రహదాతలు, మన గయస్తంభ దాతలు, కానీ మేము ఈ ఇంత గొప్పగా వాళ్ళు ముందుగా చిత్రాన్ని మాత్రం మేము ఊహించలేదు. కానీ ఊహించడానికన్నా ఎక్కువ జరగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ₹1,00,00,000 దాకా ఇప్పటిదాకా చెప్పిపోయిండు. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి, మీరందరూ భక్తిగా దీన్ని పెంచాలి. ఇది మంచి వాతావరణం. కాకతీయులు పరిపాలించినటువంటి ఈ గుళ్ళను మన జన్మలో మన హయాంలో ఇవన్నీ మళ్ళీ వెలుగు తీసుకొని ప్రజలకు మంచి సుఖశాంతులతో కలిగించాలనేటువంటి ఒక దృక్పథంతో ఆయన చెప్పిండు. మా ఊరి అదృష్టం ఏంటంటే ఊరుతోనే ఉన్నది ఒక అక్షరం ఒడితల. ఒడితల అంటే ఓంకార నామకరణ చేసుకున్నటువంటి చరిత్ర గల ఈ ఊరు. ఏ ఊరు కానీ ప్రపంచంలో లేని ఈ ఊరు ఒకటే. మీ విలేకరులో కానీ ఎక్కడ కానీ ఒకవేళ ఒడితల అనేది ఓంకారంతో నామకరణం చేసుకున్న ఊరు కనుక తీసుకొస్తే మా కమిటీ తరపున మీకు సన్మానం చేస్తామని మీకు మీ ఆర్నిస్ తరపున నేను చెప్తాను. కానీ ఇది ఒక పెద్ద మహిమ. ఇది మరో ఎమడలో అవుతుందో లేకుంటే ఇంకేమవుతుందో అనేది మేము ఈ ఒక్క ప్రజల యొక్క స్పందన చూస్తే మాకు అంతుపట్టకుండా ఉన్నది. కానీ మీరు మీ అంతు సుతా చాలా మంచి ప్రోగ్రాం ఇది. మా ఒక మామూలు ఈ గుడిని వెలుగు తీసి ఆర్నిస్ ఇలా లైవ్ ఇచ్చిందంటే మీకు చాలా మేము మా ఉడతల ప్రజల నుంచి రుణపడి ఉన్నాం, మా కమిటీ నుంచి ఉన్నాం. కానీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, దేవుడు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పి చెవి తీసుకుంటాను. మొత్తానికి ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి పిలుపుతో ఊరంతా కదిలింది. మొత్తానికి ఈ కార్యక్రమం అంతా కూడా ఊహించినటువంటి రీతిలో స్పందన వచ్చింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉందా? శివాలయంలో కావచ్చు, వేణుగోపాల స్వామి ఆలయం వద్ద కావచ్చు. నా పేరు నర్నుట హనుమంతరాజయ్య, ఉడితెల గ్రామము, మండలం చిట్యాల, జిల్లా జయశంకర్, భూపాలపల్లి. మేమందరము మా చిన్నతనం కానుంచి చూస్తాము శివాలయం, వేణుగోపాల స్వామి గుడి, ఈ 2 దేవాలయాలల్లో ఇక్కడ ఈ శివాలయానికి పూజ కూడా జరగని అసలు రోజులు. ఈ గుడి 800 సంవత్సరాల కింద కాకతీయులు కట్టించిన కాలం అని మా పూర్వీకులు చెప్పంగా మేము విన్నాము. ఆ వేణుగోపాల స్వామి చోరుల కాలం అప్పటిది కూడా అని చెప్పంగా మేము విన్నాము. ఇలాంటి గుళ్ళు చిన్నతనంలో, మా చిన్నతనంలో, నాకు ఇప్పుడు 71 ఏళ్ళు నడుతుంది, నా చిన్నతనంలో కూడా ధ్వజస్తంభాలను చూడలేదు. అంతకుముందు ఎన్నడు ఏ కాలం నాడు పోయినాయో ఈ ధ్వజస్తంభాలు, నామరూపాలు లేకుండా పోయినా నేను కూడా చూడలేదంటే 71 సంవత్సరం దాకా ఉందని నేను కూడా చూడలేదంటే అంతకుముందు ఎప్పుడు పోయినాయో ఈ ధ్వజస్తంభాలు. అలాంటి ధ్వజస్తంభాలను ఈ 2 గుళ్ళకు మేము ఊరి సహకారము, యువత సహకారం, మా మహిళల సహకారం, మా మిత్రుల సహకారము, ఊరి పెద్దల సహకారం, ఊరంతా ఎక్కడికి పోయినా కూడా మేము అందరం కలిసి దీనికి ధ్వజస్తంభాలు పెట్టుకోవాలి అని నిర్ణయం చేసుకొని ఎట్లా అని చర్చించుకొని భయపడకుండా ముందడికి వచ్చి ముందు సాగినాము. ఒక కమిటీ చేసుకున్నాం, ముందడికి బయలుదేరినాము. ఫస్ట్ భయపడ్డాం మేము, అబ్బో ఇంత ఖర్చు, కనీసం 18-16 లక్షల ఖర్చు అవుతుంది కావచ్చు అని అంచనా చేసుకున్నాము. భయపడ్డాము. అయినా భయపడకుండా ఈ కమిటీ దబ్బన ఒకవేళ తక్కువ పడితే తల్లిని పంచుకొని మనం ఆ భగవంతుని దయ, మనకు ఆ భగవంతుడే పిలుతాడు అని వచ్చి తల్లిని వేసుకుందాం, మనం భయపడద్దు, అసలే ముందరికి పోదాం, పైసలు దబ్బన ఒకవేళ తక్కువ పడ్డా కూడా మనం అందరం కలిసి పంచుకొని వేసుకుందాము అని బయలుదేరినాము. ఎవ్వరి దగ్గరికి పోయినా, ఏ చందాదారుని దగ్గరికి పోయినా కూడా మర్రి చూడకుండా మేము ఇట్లా నోట్లకి వెళ్ళి వెళ్ళకముందే చందాలు రాసిండ్రు. మమ్మల్ని పిలిచి రాయించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పెద్ద మొత్తంలో మేము పోయిన కాడ మాకు అభిమానం చూపించిండ్రు. పెద్ద మొత్తంలోనే మాకు సహకారం జరిగింది. ఆ భగవంతుడి సహకారం పెద్ద మొత్తంలో ఉన్నది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో జరిగింది. ధ్వజస్తంభాన్ని నిలబెట్టుకున్నాము. అందరం మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. ఊరంతా కలిసి సంతోషంగా. మాకు మెయిన్గా మా భగవంతుని కోరుకునేది ఒకటి ఏంటంటే, మా ఒడితెల ఊరిని, ఈ చుట్టుపక్కల గ్రామాలను ఈ భగవంతుడు, ఈ శివన్న, ఆ వేణుగోపాల స్వామి మమ్మల్ని ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, పడి పంటలతోని అన్ని విధాల మమ్మల్ని మంచిగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఊరి యువతకు మెయిన్గా మా కమిటీకి, మా సత్తి చైర్మన్ గారికి, శంకరి గారికి, ఆ గుడి చైర్మన్ శంకరి గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానా. అంతా మంచిగా, ఇంకా ఎంతో మాట్లాడాలని ఉన్నది కానీ ఇక మెయిన్గా మధుసూనాచారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలి. ఎందుకు మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలని అంటే, ఇక్కడ నుంచి 1 మైలు దూరం రోడ్డు శాంక్షన్ చేయించింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆ భగవంతుడే ఆయన నోటికి వెళ్ళి పలికిచ్చిండని మేము అనుకుంటున్నాము. కాకపోతే మాత్రంగా మేము అడిగినంత మాత్రంగానే శాంక్షన్ చేసిండంటే ఆ భగవంతుడే ఆయన నోటితో పలికిచ్చిండు.
మాకు అంతా ఆ భగవంతుడు మమ్మల్ని మంచిగా చూస్తారని కోరుకుంటాను. అంతా మంచిగా జరగాలని కోరుకుంటాను. సో మొత్తానికి ఇది అంటే ప్రాచీన కాలం నాటి ఎంతో చారిత్రక వైభవం ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ఒకవైపు వేణుగోపాల స్వామి ఆలయం ఆదరణకు నోచుకోకుండా పోతున్నటువంటి తరుణంలో ఈ ఆలయాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ గ్రామస్తులందరూ ఒక కమిటీని వేసుకొని వాళ్ళే ఏకతాటిపైకి వచ్చి మొత్తాన్ని ఈ గ్రామస్తులందరికీ పిలుపునివ్వడం జరిగింది. మరి అపూర్వమైనటువంటి స్పందన గ్రామస్తుల నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు అంటే చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా అందరూ కూడా మరి విశేషంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి అదేవిధంగా వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఇంత విజయవంతమైందని కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఆలయానికి సంబంధించి అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. తప్పకుండా ఈ ఆలయాలకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో సమీర్, ఆర్బీ న్యూస్.